కుకెట్పల్లిలో చాలా దారుణం చోటు చేసుకుంది. 10 ఏళ్ల అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశారు కొంతమంది దుండగులు. మరి ఒక్కోళ్ళ ఇద్దరా కత్తితో పొడిచిందనేది ఇప్పటిదాకా ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సింది ఉంది. పోలీసులు ఆల్రెడీ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అమ్మాయి పేరు సహస్ర. ఆ అమ్మాయికి 10 ఇయర్స్. ఆ అమ్మాయి 6వ తరగతి చదువుతా ఉంది. ఆ అమ్మాయి ప్రైవేట్ స్కూల్లో చదువుతా ఉంది. అయితే కుకెట్పల్లిలో 3rd ఫ్లోర్లో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రైవేట్కి సంబంధించినటువంటి సంస్థలో పనిచేస్తూ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్. అమ్మ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేస్తూ ఉంది, అంటే ల్యాబ్ టెక్నీషియన్ అమ్మ. తండ్రి ఏమో ఒక ప్రైవేట్కి సంబంధించినటువంటి ఒక దగ్గర పనిచేస్తున్నాడు. అయితే అమ్మాయికి ఈరోజు హాలిడే అంట, స్కూల్ లేదు. వాళ్ళ స్కూల్ వాళ్ళు ఏదో ఒలింపిక్కి సంబంధించిన వ్యవహారంలో ఏదో హాలిడే ఇచ్చినారంట. నిన్న సండే బాగానే ఉన్నారు, అందరూ లీవ్లో ఉన్నారు. నిన్న సండే కాబట్టి హాలిడే, ఈరోజు మండే కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు పొద్దున 10ంటికి ఆఫీస్లోకి వెళ్ళిపోయినారు. సో ఈ అమ్మాయిని పొద్దునే వాళ్ళ అమ్మ స్నానం చేపించి, నాన్న నువ్వు ఇంట్లో ఉండు, టీవీ చూస్తూ ఉండు, ఫోన్ చూస్తూ ఉండు, మేము వచ్చేస్తాం నాన్న అని చెప్పి అమ్మ అలాగే నాన్న ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయినారు. సో అమ్మాయి ఇంట్లో ఉంది. వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఆయన స్కూల్కి వెళ్ళిపోయినాడంట. అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి ఈ అమ్మాయిని కత్తితో పొడిచి చంపేసి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఒంటరిగానే ఇంట్లో ఉంది. పొడవడమే కాకుండా ఆ బయట గడిపెట్టి వెళ్ళిపోయారంట ఎవరో దుండగులు, తెలియనటువంటి వాళ్ళు. మరి వీళ్ళకి ఏమన్నా పాత తగాదాలు ఉన్నాయా, పాత గొడవలు ఉన్నాయా, ఏం జరిగి ఉండొచ్చు? మరి ఏమన్నా పాత పంచాయతీల వల్ల ఈ అమ్మాయి పైన కోపంతోటో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పైన కోపంతో ఎవరైనా పొడిచిర్రా అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, మేము ఎవరితో గొడవ పడము, ఎవరితో తగాదాలు పెట్టుకోము, ఎవరితో పంచాయతీ పెట్టుకోము, మా పని మేము చేసుకుంటూ ఉంటాం, మా వ్యవహారాలలో మేము బిజీగా ఉంటాం, ఎవరితో మాకేం శత్రుత్వం లేదు అనేటటువంటి మాటలు తల్లిదండ్రులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే మరి సహస్రాన్ని చంపేసినటువంటి ఘటన ఎట్లా తెలిసింది అంటే, తండ్రి మధ్యాహ్నం వాళ్ళ అబ్బాయికి టిఫిన్ బాక్స్ ఇచ్చేద్దాం అనేటటువంటి ఆలోచనతో ఇంటికి వచ్చిండంట. ఇంటికి వచ్చి అలాగే ఆయన ఆఫీస్ కూడా టిఫిన్ బాక్స్ అంటే తినెళ్ళిపోతారట, లేకపోతే టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళిపోతారట. సో మధ్యాహ్నం వచ్చి టిఫిన్ బాక్స్ తీసుకెళ్దాం, లేదంటే అబ్బాయి దగ్గరికి టిఫిన్ బాక్స్ తీసుకోపోదాం అనేటటువంటి ఆలోచనలో మధ్యాహ్నం 12-1 సమయంలో తండ్రి ఇంటికి వచ్చిండు. తండ్రి ఇంటికి వచ్చేసరికి బయట గడిపెట్టుంది. గడి తీయగానే అమ్మాయి బెడ్ పైన రక్తపు మడుగుల్లో పడింది. అమ్మాయిని చూడగానే తండ్రి కన్నీరు మున్నీరు అయినటువంటి పరిస్థితి, గుండెలు బాదుకున్నటువంటి పరిస్థితి. అమ్మాయిని అలా చూడగానే ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో వెంటనే డయల్ 100కి కాల్ చేస్తాడు తండ్రి. డయల్ 100కి కాల్ చేయగానే ఇమీడియట్లీ పోలీసులు అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు వచ్చి అక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేసేటటువంటి పరిస్థితి. తల్లి కూడా వెంటనే ఉరికి వచ్చేసింది. వచ్చి అక్కడ పరుగులు తీస్తూ ఆ బిడ్డను చూసి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ ఘటన, ఆ సన్నివేశం చూస్తుంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. నిజంగా మాట్లాడుతుంటేనే చాలా ఎమోషన్ అనిపిస్తూ ఉంది. 10 ఏళ్ల అమ్మాయి, ఇంకా ఏం తెలీదు, జస్ట్ స్కూల్లో చదువుతుంది, 6th క్లాస్ అమ్మాయి. ఇంత దారుణమైనటువంటి ఘటన ఎందుకు జరుగుండొచ్చు? అంటే ఈ అమ్మాయిని ఎవరైనా ఇబ్బంది పెట్టారా? రేపేమైనా జరుగుండొచ్చా, ఏమైనా అత్యాచారం జరుగుండొచ్చా, అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టుండొచ్చా అనేటటువంటి కోణాలలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ వాళ్ళ తల్లి చెప్తున్నటువంటి మాట, మేము అమ్మాయిని చూస్తుంటే కత్తితో పొడిచినటువంటి అంశం ఉంది తప్ప ఎక్కడ కూడా అమ్మాయిని అత్యాచారం చేసినట్టుగా మాకు కనపడట్లేదు. కానీ అమ్మాయిని ఏమైనా చేసి ఉండొచ్చా, మాకు భయం అవుతా ఉంది, విచారణలో అన్నీ బయటపడాల్సిన అవసరం ఉంది అంటూ కూడా తల్లి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మరి అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అంటే 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. కింద ఒక సీసీ కెమెరా, పైన 2nd ఫ్లోర్లో ఒక సీసీ కెమెరా ఉంది. మరి ఆ సీసీ కెమెరాలో ఏం రికార్డు కాలేదా అంటే, ఆ సీసీ కెమెరా పూర్తి స్థాయిలో వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో బ్లర్ అయిపోయినాయి. ఆ సీసీ కెమెరాలో పూర్తి స్థాయిలో వివరాలు రానటువంటి పరిస్థితి. సో మరి ఇది ఎప్పుడు ఎట్లా చేద్దాం, ఏ విధంగా చేద్దాం అనేటటువంటి వ్యవహారంలో పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే పోలీసులు పూర్తి స్థాయిలో ఒక క్లూ టీమ్ని తీసుకొచ్చి ఆ క్లూ టీమ్ తోటి వాళ్ళు కొంత విచారణ చేయించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే కుకెట్పల్లిలో ఉన్నటువంటి కొంతమంది దొంగలు, కుకెట్పల్లిలో ఉన్నటువంటి కొంతమంది దుండగులు, దుర్మార్గులు ఉంటారు కదా. సో వాళ్ళకు అలాగే ఇక్కడ జరిగినటువంటి సంఘటనకి ఏమైనా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయా, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా కొంతమంది దొంగలు ఉంటారు, ఆ దొంగలే ఇక్కడికి వచ్చి ఈ ఘటన చేసిరా, ఈ అంశాలపైన కూడా దర్యాప్తు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఆఫీస్లో ఏం పంచాయతీ లేదు, ఇంట్లో కూడా ఏం పంచాయతీ లేదు. లేకపోతే ఏదైనా చిన్న చిన్న గొడవలు అయితే ఇలాంటి ఘటన చేస్తారా అంటూ తల్లి ఇంకో ఆరోపణ చేస్తుంది. చిన్న చిన్న గొడవలు అంటే నిజంగా ఈ కత్తిపోటుకు కారణం గొడవలే అయి ఉండొచ్చా? మేము గొడవలు పడము అని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. తర్వాత ఇంకో వర్షన్ చిన్న చిన్న గొడవలకే ఇవన్నీ అవుతాయా అని ఇంకో వర్షన్ వినబడుతుంది. ఏం గొడవైంది వీళ్ళకి, అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఒకవేళ గొడవలు అయితే తండ్రినో తల్లినో ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి రావచ్చు, కొట్టడమో తిట్టడమో ఇంకోటి జరగవచ్చు. కానీ పసిపాప, ఏం తెలియనటువంటి పాప, 10 ఇయర్స్ అంటే చాలా చిన్న పాప కదా.
ఆమెకేం తెలియదు కదా, మైనర్ పాప కదా. అలాంటి అమ్మాయి పైన నిజంగా ఇలాంటి అఘాత్యం చేయడం చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఇలాంటి ఘటన చూస్తుంటే నిజంగా కన్నీళ్లు ఆగనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్. అమ్మాయిని పోలీసులు వచ్చి ఇమీడియట్లీ పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. సో తండ్రిని విచారించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు పోలీసులు. ఎందుకంటే ఫస్ట్ వచ్చి చూసింది తండ్రి కాబట్టి ఏ టైంకి ఆఫీస్కి వెళ్ళిరు, ఏ టైంకి ఇంటికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంది, మీ కూతుర్ని మీరు ఎలా చూశారు, ఏ టైంకి చూశారు, మీ కూతురు మీకు ఏమైనా ఫోన్ చేసిందా, మీ కూతురు మీకు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిందా, అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది తండ్రిని విచారణ చేసే కార్యక్రమం చేయబోతున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తండ్రి ఏమీ చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బిడ్డను అలా చూసిన తర్వాత తండ్రి కన్నీరు మున్నీరులో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి హాస్పిటల్ దగ్గర ఉన్నాడు, పోస్ట్ మార్టంకి సంబంధించిన సెంటర్ దగ్గర ఉన్నాడు, పోస్ట్ మార్టం కంటిన్యూ అవుతా ఉంది. సో పోస్ట్ మార్టం దగ్గరనే తండ్రి ఉన్నటువంటి పరిస్థితి, మాట్లాడే పరిస్థితి లేదు. కానీ తల్లి మాత్రం గట్టిగా ఆరోపిస్తూ ఉంది. అంటే ఏదైనా జరిగి ఉండొచ్చు, లేకపోతే దొంగతనానికి వచ్చినటువంటి నేపథ్యంలో నా బిడ్డ చూసింది కాబట్టి మన ఇంట్లో దొంగలు పడ్డారు అని చెప్పి మాకు చెప్తుందేమో అనేటటువంటి ఆలోచనతోటి, మా బండారం బయటపడుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి మా కూతుర్ని చంపారేమో, లేదన్నా మద్యం మత్తులో దొంగతనానికి వచ్చి నా కూతుర్ని ఇబ్బంది పెట్టారేమో, ఏదైనా జరిగి ఉండొచ్చు. విచారణ చేయండి, ఆ దుర్మార్గులని ఖచ్చితంగా బయటికి తీసుకురండి, ఆ దుర్మార్గులకు శిక్ష పడాలి, ఆ దుర్మార్గుడు బతకడానికి వీల్లేదంటూ కూడా మహిళలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పాపకి ఏం తెలియదండి. 10 years పాప, 10 years పాపకి ఏం తెలుస్తుంది? సాధారణంగా స్కూల్కి పోవడం రావడం అదే తెలుసు, ఏం తెలియదు. ఇంకా ఆ పాప రేపటి రోజు ఐపీఎస్ అవుతుండేనో, ఐఏఎస్ అవుతుండేనో, ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి పౌరాలు అవుతుండేనో తెలియదు కదా. కానీ నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఇష్యూ. కుకట్పల్లి మొత్తం షేక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు కత్తితో పొడిచారు, పొడవడానికి గల కారణం ఏందో మిస్టరీగా మారినటువంటి పరిస్థితి కేసు. అసలు ఎందుకు పొడిచారు, పొడవడానికి గల కారణం ఏంటి, అది కూడా తల్లిదండ్రులు ఇంటి దగ్గర లేనటువంటి నేపథ్యంలో ఏం తెలియనటువంటి పాపని పొడవడం ఏంటి? మరి అక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి, మరి అక్కడ పోకుండా థర్డ్ ఫ్లోర్కి వచ్చి థర్డ్ ఫ్లోర్కి వచ్చి ఎవరు లేని టైంలో పాప పడుకున్నటువంటి నేపథ్యంలో ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేపించి లోపలికి వెళ్ళి ఎందుకు ఈ అగత్యానికి పాల్పడ్డారు? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెరపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా తెరపైకి పోలీసులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. క్లూ టీం వచ్చింది, అక్కడ ఎంక్వైరీ టీం వచ్చింది, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరిగిందో పిన్ టు పిన్ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా బయట పెడతామంటూ పోలీసులు చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఒక సీసీ కెమెరా, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్నారు. ఎవరు బండి మీద వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు మొహంలో భయం ఉంది, అసలు ఏం జరిగింది సీసీ కెమెరాలో పూర్తి స్థాయిలో వెరిఫై చేసే పనిలో ఉన్నారు పోలీసులు. అక్కడ చాలామంది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఈ అమ్మాయిని రేప్ చేసి ఉంటే, నేను మాట్లాడుతున్నాను, చాలా బాధ అనిపిస్తుంది. అలా మాట్లాడకూడదు, తప్పట్లేదు, మాట్లాడే పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ అమ్మాయిని కనుక ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఆ అమ్మాయి అరుపులతో కేకలతో అంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుండే. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అట్లీస్ట్ అక్కడికి రావాల్సినటువంటి సందర్భం ఉంటుండే. ఆ దుర్మార్గుడు పొడుస్తున్న నేపథ్యంలో అట్లీస్ట్ అమ్మాయి అరుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి రావాల్సినటువంటి సందర్భం ఉంటుండే. కానీ ఎందుకు మరి ఆ అమ్మాయి అరవలేదు? అంటే అబ్బాయి ఎవడైతే దుండగుడు ఉంటాడో, ఆ దుర్మార్గుడు ఉంటాడో, ఆ కీతకుడు ఉంటాడో, ఆ వేస్టోలు ఎవడైతే ఉంటాడో వాడు పొడిచేటప్పుడు ఆ అమ్మాయి అరవకుండా ఆ అమ్మాయి నోరు ముయ్యడమో ఆ అమ్మాయి అలా ఏమన్నా చేసి ఉంటాడా? ఇవన్నీ కూడా తెరపైకి రావాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇవన్నీ ఒక్కొక్కటి నిజంగా బ్రేకింగ్ అంశాలు తెరపైకి వస్తుంటే చాలా బాధ అనిపిస్తున్న పరిస్థితి. నిన్న కాక మొన్న ఇక్కడ తార్నాకలో ఒక ఘటన జరిగిందండి. తార్నాకలో ఒక దారుణమైనటువంటి ఘటన. ఒక 5 ఏళ్ల బాలుడి పైన ఒక వ్యక్తి లైంగికంగా అత్యాచారం చేసి చంపేశాడండి. ఒక 5 ఏళ్ల బాలుడి పైన, బాలుడి దగ్గర కామాంధుడికి ఏం కనిపించిందో ఆ బాలుడిని అత్యాచారం చేసి చంపేశాడు. బీహార్ నుండి వచ్చిన వాళ్ళు, ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ బతుకుతా ఉన్నారు. ఇలాంటి ఘటన చూస్తున్నప్పుడల్లా కన్నీళ్ళు వస్తున్నాయి. తర్వాత వరంగల్లో ఒక ఘటన, హైదరాబాద్ కుక్కేట్పల్లిలో ఒక ఘటన, రమంతపూర్లో ఒక ఘటన. ఇలాంటి ఘటనలు చూస్తుంటే నిజంగా ఎందుకు ఇంత ఘోరమా? నాకు తెలిసి డ్రగ్స్ ప్రభావితమా, లేదా గంజాయి మత్తులోనా, మద్యం మత్తులోనా, ఎందుకు ఇలా జరుగుతున్నాయి? లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెరపైన రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం పైన సీరియస్గా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ ఎంక్వైరీ చేయండి, నిందితుడిని తెరపైకి తీసుకురండి, నిందితుడికి కఠిన శిక్షలు వేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నాడు ఈ అంశం పైన అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి
10 ఇయర్స్ పాప సహస్ర ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. నిజంగా మాట్లాడుతుంటే కన్నీళ్ళు నాకు కూడా నిజంగా లిటల్గా వస్తున్నాయి. నాకు గూస్బంప్స్ వస్తున్నాయి మాట్లాడుతుంటే. ఇంత దారుణమైన ఘటన. ఏం అన్యం పుణ్యం తెలియనటువంటి పాప ప్రాణం కోల్పోయింది. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు గట్టిగా ఆరోపిస్తున్నారు. ఏం జరిగి ఉండొచ్చు, మాకెవరితో గొడవ లేవు, ఎందుకు జరిగి ఉండొచ్చు, ఎవరు కత్తితో పొడిచి ఉండొచ్చు, థర్డ్ ఫ్లోర్కి వచ్చి పొడవడం ఏంటి? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చిందంట. ఇమీడియట్లీ ఆ నిందితులను పట్టుకోండి, ఆ నిందితులకు శిక్ష పడాల్సిందే అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నాడు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి వ్యవహారం.